హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్, శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 92 ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద యోగి గారికి, భగవద్గీతకు, శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకంని మీ ముందుకు తీసుకొస్తున్నాను. భగవద్గీత 11వ అధ్యాయము 8వ శ్లోకము. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. తాత్పర్యమేమనగా, కానీ సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. అపురూపమైన నా విశ్వరూపాన్ని ఆ చూపుతో చూడు. ఎవరితో అన్నట్టు అందరికి అర్థమై ఉంటుంది కదా. కృష్ణుడు అర్జునుడితో అంటాడు. యుద్ధ సమయంలో విరాట్ రూపాన్ని, ఆ విశ్వరూపాన్ని, దివ్య మంగళ రూపాన్ని చూపినప్పుడు అర్జునుడు చర్మ చక్షువులతో గ్రహించలేడు, దర్శించలేడు, తట్టుకోలేక దివ్య కాంతిని వేడుకుంటాడు. నేను నిన్ను చూడలేకపోతున్నాను పరమాత్మ, నిన్ను దర్శించలేకపోతున్నాను, నాకు నీ దర్శన భాగ్యాన్ని కలిగించు అని వేడుకుంటాడు. అప్పుడు ఏం జరిగింది, ఎలా దర్శనం జరిగింది అనేది ధ్యాన వివరణలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకి చక్కగా వివరించి చెప్పారు. శ్రద్ధగా ఆలకిద్దాం. ధ్యాన వివరణ: ఆత్మ దర్శనం, పరమాత్మ దర్శనం, బ్రహ్మాత్మ దర్శనం స్థూల దృష్టికి లభించేవి కాదు. ఆత్మ దర్శనమన్నా, పరమాత్మ దర్శనమన్నా, బ్రహ్మాత్మ దర్శనమన్నా ఒకటే, పేర్లు అనేకం, దాని యొక్క అంతరార్థం ఒకటే. ఓకే, స్థూల దృష్టికి లభించేది కాదంటే ఈ చర్మ చక్షులకు కనిపించేది కాదు. ఎందుకు కనిపించదు? ఎంతోమంది దర్శించినారు అంటారు కదా, అంటే వారు కూడా ధ్యానంలో కూర్చొని ఆత్మానుభూతిని పొందారు, ఆత్మని దర్శించారు, చర్మ చక్షువులతో కాదు. మనకి ఋషులు, మునులు, యోగులు వారు దర్శించారని మనకి సినిమాలలో చూపిస్తుంటే మనకు ఒక అవగాహన కలగడం కోసము రాముడు ఇలా వచ్చాడు, లేదా శివుడు ప్రత్యక్షమయ్యాడు, విష్ణువు ప్రత్యక్షమయ్యాడు అని మనందరికి అవగాహన కలగడం కోసం చూపించారు. లేకపోతే వారికి కూడా ఆత్మానుభూతి అంటే ఏమి, ఎలా దర్శిస్తారు పరమాత్మని, ఈ చర్మ చక్షులతో దర్శించలేరు అన్న జ్ఞానం వారికి కూడా లేకపోయి ఉండొచ్చు. మరి ఇక్కడ మనకు మహానుభావులు, గురువులు, ఆత్మ జ్ఞానం తెలిసినటువంటి మహానుభావులు చెబుతున్నారు అంటే ఎంతో మూలాలకు వెళ్ళి వారు గ్రహించారు, వారు దర్శించారు, మనకు దానిని పంచుతున్నారు. ఓకే, స్థూల దృష్టికి లభించేవి కాదు. ఎందుకు అనేది క్వశ్చన్ వేసుకోవాలా. ఎందుకు ఈ కళ్ళతో చూస్తేనే కదా నమ్మకం, విశ్వాసము అనేది మనం క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు గురువులు మనకి సందేశాన్ని ఏమిస్తున్నారంటే, కంటికి కనిపించేవన్నీ నాశనమయ్యేటివి, ప్రాపంచికంగా ఏవి కనిపించినా అంటే సర్వము ఏ రోజు ఒక రోజు కంటికి కనిపించే ప్రాపంచికత అంతా ఏదో ఒక రోజు కనుమరుగవుతుంది అని వింటూనే వచ్చాం. ఏదైనా తీసుకోండి, బంగ్లాలు తీసుకోండి, పొలాలు తీసుకోండి, కార్లు తీసుకోండి, బంగారు తీసుకోండి, మనుషులు తీసుకోండి, జంతువులు తీసుకోండి, చెట్లు తీసుకోండి. ఇది 1000 సంవత్సరాల చెట్టు అంటారు, ఇంకొక 500కు ఉంటుందా? ఉండదు. ఇది సహజ సిద్ధమైన ఎగ్జాంపుల్. మరి తాబేలు అన్ని జీవుల కన్నా ఎక్కువగా జీవిస్తుంది. ఎన్ని? 500, 600 తర్వాత, 1000 తర్వాత ఉండదు. ఆ విధంగా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఏం మాస్టర్స్, మరి స్థూల దృష్టి కంటే ఈ చర్మ చక్షుల కంటికి కనిపించే ప్రాపంచికత అంతా ఏదో ఒక రోజు కనుమరుగాయక తప్పదు. మరి పరమాత్ముడు స్థిరమైన వాడు, శాశ్వతమైన వాడు. మనకు కూడా ఏమని చెప్తున్నాడు, నాయనా శరీరము అశాశ్వతము, ఆత్మ శాశ్వతము, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు శాశ్వతుడివి అని చెప్తున్నాడు. మరి కంటికి కనిపించేది ఆత్మ, కానీ అది శాశ్వతం. అలానే పరమాత్ముడు కూడా కంటికి కనిపించాడు, ఆయన శాశ్వతుడు. మరి ఎందుకు ఈ చర్మ చక్షులకు కనిపించడు? ఆయన ఎప్పటికీ ఉండేవాడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, గతంలోనూ వర్తమానంలోనూ భవిష్యత్తులోనూ ఉండబోయేవాడు. అందుకోసమని ఈ చర్మ చక్షువులు అశాశ్వతం కాబట్టి వీటికి కనిపించడు. మరి ఎట్లా దర్శించాలి? దివ్య దృష్టితో దర్శించాలి. దివ్య దృష్టి ఎలా సాధించాలి అనేది మనం ముందు తెలుసుకుందాం. చర్మ చక్షువుల
దృష్టికి గోచరించేది కాదు. ఈ చర్మ చక్షువులంటే కళ్ళు. మరి చర్మ చక్షువుల దృష్టికి గోచరమయ్యేది కాదు. ఏది? ఆత్మదర్శనం, పరమాత్మ దర్శనం. సూక్ష్మాతి సూక్ష్మమైన ఇంకా సమస్త సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్న ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ ఎట్లా ఉంటుందంటే తెలుసా? సూది ఉంటుంది కదా, బట్టలు కుడతాం కదా, వెనికిల బెజ్జం ఉంటుంది కదా, దారం ఎక్కిచ్చేది. అందులో కూడా దూరిపోయేంత సన్నటిది. అంటే ఇంక ఎంత సూక్ష్మాతి సూక్ష్మమైనది ఆలోచించండి. అలా అనమాట. మరి కంటికి కనిపించని వైరస్‌లో కూడా, బ్యాక్టీరియాలో కూడా ఆత్మ ఉంటుంది. మరి ఆ కంటికి కనిపించని వైరస్సే భూతద్దం పెట్టుకొని చూస్తే వైరస్, బ్యాక్టీరియా కనిపిస్తది. మరి ఆత్మని చూడాలి అంటే దివ్య దృష్టి కావాలి. ఆ భూతద్దం కావాలి. ఏది? దివ్య దృష్టి అనే భూతద్దం కావాలి. సూక్ష్మాతి సూక్ష్మమైన ఇంకా సమస్త సృష్టిలో అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ దర్శనానికి, పరమాత్మ దర్శనానికి, బ్రహ్మాత్మ దర్శనానికి దివ్య చక్షువులు కావాలి. దివ్య చక్షువులు అంటే కంటికి కనిపించే చర్మ చక్షువులు కాదు. ధ్యానం చేస్తూ 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 ఉంటే, నువ్వు ప్రయాణం చేస్తూ చేస్తూ ఉంటే, ఎప్పుడైతే ప్రయాణం చేస్తూ ఉంటావో నీ లోపల ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ వెళ్ళిపోయి వాషౌట్ అయిపోయి నువ్వు ప్యూరిటీ అంటే పూర్ణత్వం పొందుతూ పొందుతూ వస్తావు. సత్యం తెలుసుకున్న దాన్ని ఆచరిస్తూ ఉంటావు. అంతర్ముఖుడు అవుతూ ఉంటావు. ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతావో ఆలోచన రహిత స్థితి జరుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి చేరినప్పుడు విశ్వశక్తిని గ్రహిస్తావు. విశ్వశక్తిని గ్రహించినప్పుడు మరి ఈ లోకాలే కాదు, కోటాను కోట్ల లోకాలున్నాయి అని చెప్పేవారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నువ్వు ధ్యానం చేస్తూ చేస్తూ ఆలోచన రహిత స్థితికి చేరుకున్నప్పుడు, ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితికి చేరుకుంటావో విశ్వశక్తిని గ్రహించినప్పుడు మరి పైనున్నటువంటి లోక జ్ఞానాన్ని కలుగుతావు. భగవంతుడో, ఏ పూర్ణాత్మో, ఏ హాస్టల్ మాస్టరో, ఏ యొక్క యోగి పుంగవుడో వచ్చి నీకు ఏ జ్ఞానాన్ని ఇచ్చినా వాళ్ళని దర్శించగలుగుతావు. వారి జ్ఞానాన్ని వినగలుగుతావు. ఏ దాంతో? దివ్య నేత్రంతో. ధ్యానం చేస్తూ చేస్తూ ఆత్మానుభూతిని పొందినప్పుడు దివ్యానుభూతి, దివ్య నేత్రాన్ని కూడా పొందుతావు. అంత పిక్చర్ కనిపిస్తది. కళ్ళు తెరవవు గానీ వాళ్ళ మాటలు వినిపిస్తాయి, వాళ్ళు కనిపిస్తారు. దానిని దివ్య నేత్రంతో దర్శించడము అని అంటారు. మరి అది కళ అంటే కళ నిద్రలేసాక చెదిరిపోతుంది. దివ్య నేత్రంతో విన్న అంటే చూసిన దృశ్యం కానీ, విన్న జ్ఞానం కానీ ఇప్పుడే కాదు, ఎన్ని జన్మలెత్తినా మనతో పాటు ఆ జ్ఞానము ట్రావెల్ అవుతూ ఉంటుంది అంటారు. ఇది తేడా. కళకు దివ్య చక్షువుతో దర్శించిన దానికి తేడా ఇదే. మై డియర్ ఫ్రెండ్స్? దివ్య చక్షువులు కావాలి, జ్ఞాన నేత్రాలు కావాలి. మరి ఇవి కావాలంటే ఏం చేయాలి? అంతర్ముఖుడువు కావాలి. అంతర్ముఖుడు అయినప్పుడే ఆత్మానుభూతిని పొందుతావు. ఆత్మానుభూతిని పొందినప్పుడే దివ్య నేత్రాన్ని, దివ్య చక్షువుని పొందగలుగుతావు. జ్ఞాన నేత్రాన్ని పొందగలుగుతావు. థర్డ్ ఐ అంటారు. ఓకే, మూడో కన్ను అంటారు. త్రికాల జ్ఞానివి కాగలవు. మై డియర్ ఫ్రెండ్స్? ఇవి ధ్యాన సాధన ద్వారా మాత్రమే, యోగ సాధన ద్వారా మాత్రమే, తనకు తానుగా మాత్రమే సిద్ధింప చేసుకునేవి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఎలా పొందాలి, ఎలా పొందాలి, ఎలా పొందాలి అనుకుంటే చెప్పారు. అది కూడా మనకు క్లారిటీగా అరే ఓహో! జ్ఞాన నేత్రం పొందాలనా, దివ్య నేత్రం పొందాలనా, మరి దివ్య చక్షువులు పొందాలంటే ఏం చేయాలి అని మనం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఓపిక పడితే శ్రీకృష్ణ పరమాత్మ అవి కూడా మనకి చెప్పాడు. ఏం చేయాలి? ధ్యాన యోగివి కావాలి, ధ్యానాభ్యాసం చెయ్యాలి. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటావో మెల్లిగా ఏమైపోతుంది? ఇంద్రియాలకు మూత పడుతుంది. ఇంద్రియాలు గేట్ క్లోజ్ అయిపోతుంది. ఇంద్రియాలు గేట్ క్లోజ్ అయిపోయినాయంటే ఏమైపోతుంది? ఇంద్రియాల ద్వారా జ్ఞానము మనసుకు అందదు. మనసు ఇంద్రియాలకు రారాజు అని చెప్పుకున్నాం కదా. మనసుకు ఇంద్రియాల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అప్పుడు ఏం చేస్తాడు రాజు? గమ్మున ఉంటాడు. ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అన్నీ ఓకే, అన్నీ బాగున్నాయి, అందరు బాగున్నారేమో అని గమ్మున ఉంటాడు. ఎప్పుడైతే మనసు శూన్యం ఏర్పడుతుందో, ఆలోచన రహిత స్థితిలో ఉంటుందో అప్పుడు ఏమైపోతుంది? బ్రహ్మరంధ్రం తెరుచుకోవడము, విశ్వశక్తిని గ్రహించడము జరుగుతుంది. ఎప్పుడైతే విశ్వశక్తి గ్రహిస్తావో నువ్వు సమస్త లోకాలను దర్శించగలుగుతావు. సమస్త లోకాల జ్ఞానాన్ని పొందగలుగుతావు. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు, నాయనా ఇదొక్క భూలోకాన్ని పట్టుకొని నా లోకం అంటున్నావు. నువ్వు ఈ లోకవాసివి కాదు. కోటాను కోట్ల లోకాలలో ఒక లోకానికి సంబంధించిన వాడివి. నువ్వు ఇక్కడికి వచ్చి మానవుడివి అనుకుంటున్నావు. నువ్వు దైవానివి,
మానవుడిగా జన్మ తీసుకున్నావు అనుభవాల కోసము, ఇంకా బాగా రాటు తేలడానికి, ఇంకా గొప్పగా ఎదగడానికి, సత్యలోకవాసి అవ్వడానికి, మరి భూలోకానికొచ్చి రకరకాల అనుభవాలు పొందుతావు. పొంది చిట్ట చివరి జన్మ, ఇంక ఈ జనన మరణ చక్రం నుంచి వైదొలగాలని ఒకానొక జన్మలో నువ్వు అనుకుంటావు. అప్పుడు నువ్వు సాధన చేస్తావు. అప్పుడు నువ్వు జ్ఞాన నేత్రాన్ని పొందుతావు. ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఎప్పుడైతే మనసు మూతపడిందో, ఆలోచన రహిత స్థితి జరిగిందో, దివ్య నేత్రము, జ్ఞాన నేత్రము వికసిస్తుంది. శివుడికి కంటికి మనకు కనిపిస్తుంది. మనకు చక్కగా డ్రాయింగ్ వేసింటారు. శివుడు ఏ విధంగా మూడో కన్ను అనేది మనకి శివుడిని మనకి చక్కగా ప్రతి ఒక్క క్యాలెండర్‌లోనూ మనం ఏ ఫోటోలో చూసినా ఉంటుంది. మనకు కనిపించదు. కానీ మనకు కూడా ఉంది. అందరికీ ఉంటుంది. శివుడికి ఉంటే మనకుండదా అంటారు. ఆయన ధ్యానం చేస్తూ చేస్తూ ఆయన దివ్య నేత్రంతో ఎలా వెలిగిపోతున్నాడో కృష్ణుడు, రాముడు, శివుడు, విష్ణువు మనలో కూడా ఆ శక్తి మనము సాధన చేయగా చేయగా మనం కూడా దివ్య నేత్రాన్ని పొందుతాము. తోడైని పొందుతాము. అప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని కూడా పైలోకంలో వాసులతో నువ్వు కాంటాక్ట్ పెట్టుకోవచ్చు. మాట్లాడొచ్చు. టెలిపతి అంటారు కదా! చాలామంది బాగా ఎదిగిన ఫర్ సపోజ్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, రామకృష్ణ పరమహంస, బుద్ధుడు వాళ్ళందరూ ఇక్కడ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే పరలోకంలో ఉన్న సిద్ధ పురుషుల నుంచో, ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచో, దేవతల నుంచో ఇన్ఫర్మేషన్ వారికి వచ్చేది. ఎలా వస్తుంది? ముందు వారు మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకున్నారు. చర్మ చక్షువులకి మూత పడితే దివ్య నేత్రం వికసిస్తుంది అని చెప్పేవాడు పత్రిజీ సారు. నాకు దివ్య నేత్రం కావాలి కావాలి కావాలని వెతుకులాడుతున్నావు. ఎప్పటికీ దొరకదు. ఎప్పుడైతే ఈ చర్మచక్షులకి మూతలు పడతాయో దివ్య నేత్రం విప్పారుతుంది అని చెప్పేవాడు. మరి దివ్య నేత్రం కావాలంటే వెతుకుతే దొరుకుతుందా? వింటే దొరుకుతుందా? కళ్ళు మూసుకుంటే దొరుకుతుంది. అర్థమైంది కదా? ఇంద్రియాల వెంట పరిగెడుతూ ఉన్నాం. మరి ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. ఆ విషయం తెలుసుకుంటే ఏం చేస్తాం మనము? ఈ చర్మచక్షువులకు మూతలు పడతాయి. ఎప్పుడైతే మూతలు పడి లోతులోకి ప్రయాణం చేస్తావో, నీలోకి నువ్వు ప్రయాణం చేస్తావో ఒకానొక సమయంలో దివ్య నేత్రం విప్పారుతుంది. ఎప్పుడైతే దివ్య నేత్రం విప్పారుతుందో నువ్వు ఆస్ట్రల్ మాస్టర్స్తో కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఏ లోకానికంటే ఆ లోకానికి వెళ్తావు. నీ కోరుకున్న విధంగా నువ్వు ఎక్కడ ఏ విధమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటే ఆ లోకానికి వెళ్ళి జ్ఞానాన్ని పొందుతావు. ఎందుకు పొందాలనేది ఒక క్వశ్చన్ వస్తుంది కదా! పత్రి సార్ దీనికి కూడా జవాబు చెప్పేవారు. కోటాను కోట్ల లోకాలున్నాయి. అన్ని లోకాల జ్ఞానం పొందితేనే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. అప్పుడే నీకు జన్మ రాహిత్యం పొందుతుంది. కోటాను కోట్ల లోకాల జ్ఞానాన్ని పొందాల్సింది మానవుడిగా పుట్టి ఇక్కడ ధ్యానం చేస్తూ అన్ని లోకాల జ్ఞానాన్ని గ్రహించే శక్తి ఈ మానవుడికి ఉంటుంది. అందుకోసమే జన్మ పరంపర ఇన్ని వందల జన్మలు, ఇంత సాధన అని చెప్పేవారు. మరి మనము నాకేం సంబంధం, ఏ లోకంలో ఏం జరుగుతాయి అనుకుంటావు. మరెందుకు మనం ఇన్ని జన్మలు ఎత్తాలి, ఇంత ట్రావెల్ చేయాలి అంటే గతంలో చెప్పుకున్నాం. ఒక పిల్లవాడికి, బాలుడికి, రాజకుమారుడికి బిడ్డ పుట్టాడు. అతనిని మహారాజు చేయాలనుకుంటే తనకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో తీసుకుపోయి గురుకులంలో వదులుతారు. అక్కడ ఆ యొక్క ఋషిపుంగవుడు ఆ బిడ్డకు ధనుర్విద్య, బాణ విద్య, గద విద్య, అన్ని విద్యలు ఎలా తలబడాలా, ఎలా గుర్రం స్వారీ చేయాలా అన్నీ నేర్పిస్తాడు. ఎందుకు నేర్పిస్తాడు? తన్ను తాను కాపాడుకోవడానికి, తన దేశ ప్రజలను కాపాడుకోవడానికి. అంత బాగుంది. 20 ఏళ్ళు వస్తాయి. వచ్చాక తండ్రికి వచ్చి రాజుకు ఆ ముని వచ్చి చెప్తాడు, మీ బిడ్డని బాగా తర్ఫిచ్చేశాము, మీరు యువరాజుని మహారాజుగా ప్రకటించవచ్చు అని చెప్తారు. రాజుగారు ఒక మాట అంటారు ఆ ముని పుంగవుడితో, ఒక మంచి ముహూర్తం నిర్ణయించండి. ఎందుకు? మీకేమనిపిస్తుంది అప్పుడు? ఒక మంచి ముహూర్తము, ఈ పిల్లవాడిని పెద్దగా అయ్యాడు, బాగా విలువిద్యాన్ని నేర్చుకున్నాడు, అన్నిట్లో రాటు తేలాడు, మహారాజుగా ప్రకటించడం కోసమేమో అనుకుంటాం. కానీ అందరి ముందు పందెం, అంటే ఆ రాజు ఎంత శక్తివంతుడు అనేది ఆయనకు టెస్ట్ జరుగుతుంది. ఆయనకు పరీక్షింపబడుతుంది. ఆ యువరాజుని అంతా సంసిద్ధం చేస్తారు. దండోర వేపిస్తారు. పక్క రాజ్యాలకు వెళ్ళి చెప్తారు. యువరాజుకు పరీక్షింపబడుతుంది. యువరాజుని గెలిచిన వారికి పలానా బహుమతి అలా చెప్తారు. అందరూ వస్తారు, తలబడతారు. ఈ యువరాజు బాగా నేర్చుకొని సంసిద్ధుడైతే ఏం చేస్తాడు? అందరిని ఓడిస్తాడు. అప్పుడు ఆయన శక్తివంతుడో, ఈయన ప్రజలను కాపాడగలడు, తన్ను తాను కాపాడుకోగలడు అని యువరాజుని రాజుని చేస్తాడు. ఒక్క రాజ్యమీయడానికి, 10 లక్షల జనాభా ప్రజలను సంరక్షించడానికే 5 సంవత్సరాల నుంచి ఇంత సాధన, ఇన్ని పరీక్షలు ఉంటే ఈ సమస్త సృష్టికి సృష్టించే శక్తి నీకు ఇవ్వాలి అంటే అంశాత్మక వచ్చిన నువ్వు పూర్ణాత్మ అయ్యి
నువ్వు సృష్టిని సృష్టించే శక్తికి ఎదగడమే మన యొక్క భగవంతుడి యొక్క ముఖ్య ఉద్దేశం. మూల చైతన్యం యొక్క ఉద్దేశం ఏమంటే అంశాత్మలను సృష్టించేది. వారు కూడా పూర్ణాత్మ అంటే వారిలాగా భగవంతుడంత శక్తి సామర్థ్యాలు సాధించాలి అన్నందుకోసము మనం ఈ భూమి లోకంకి వస్తాము. వచ్చి ఈ మాయలో పడిపోతాము. ఎన్నో అనుభవాలు పొందుతూ వస్తాం. ఖనిజంలో, వృక్షంలో, జంతువులో. మానవుడికి వచ్చాక తోక జాడిస్తాం. ఇష్టం వచ్చినట్లు జీవిస్తాం. అందుకోసమని పరమాత్ముడు 100 జన్మలు ఎత్తుతూ కర్మలు చేస్తావు, కర్మలను అనుభవిస్తావు, కర్మలు చేస్తావు, కర్మలను అనుభవిస్తావు. ఎదుగుతూ ఎదుగుతూ అనుభవాలు పొందుతూ పొందుతూ ఎట్టకేలకు చిట్ట చివరి జన్మలకు వస్తావు. అప్పుడు నీకు ఒక గురువు సాంగత్యం ఏర్పడుతుంది. ధ్యానం చేస్తావు, జ్ఞానాన్ని పొందుతావు, దానికి తగినట్టు జీవిస్తావు. అప్పుడు ముక్త పదం పొందుతావు. ఇంకా అయిపోయింది జన్మ రాహిత్యము. అప్పటి నుంచి మనము ఏది విన్నాము, ఎలా ఉండాలనో అలా ఉంటాం, ఎలా జీవించాలనో అలా జీవిస్తాము. తెలియనప్పుడు ఇష్టం వచ్చినట్లు జీవించాం. ఆత్మజ్ఞానం పొందినాక సరైన విధంగా జీవిస్తాము. అప్పుడు ఏమైపోతుంది? దివ్య చక్షుని సంతరించుకుంటావు. సాధన చేసి 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 దివ్య నేత్రాన్ని, జ్ఞాన నేత్రాన్ని పొందుతావు. సమస్త లోకాల జ్ఞానాన్ని పొందుతావు. ఇక్కడి నుంచే హాస్టల్ మాస్టర్స్ యొక్క గైడెన్స్ తీసుకుంటావు. ఇది జరిగే ప్రక్రియ అన్నమాట. ఓకే మాస్టర్స్, చూడండి, అవి ధ్యాన సాధన ద్వారా మాత్రమే, యోగ సాధన ద్వారా మాత్రమే తనకు తానుగా మాత్రమే సిద్ధింప చేసుకునేవి. ఎవరంతకు వారు ఎవరో ఇచ్చేటివి కాదు. జ్ఞాన నేత్రాలు, దివ్య నేత్రాలు, జ్ఞాన నేత్రం అన్నా దివ్య చక్షువు అన్నా ఒకటే. ఎవరో ఇచ్చేటివి కాదు అని మనకి ఎంత బాగా చెప్పకనే చెప్పారు చూడండి. ఆ విధంగా మనము ఇంకా ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. తనకు తానుగా మాత్రమే సిద్ధింప చేసుకునేవి, వారసత్వ సంపదగా ఇచ్చేటివి కాదు, డబ్బు పెట్టి కొనేటివి కాదు. జ్ఞాన నేత్రము గురించి చెబుతున్నారు. ఎవరంతకు వారు సాధన చేసి అవి పొందవలసినవి. అది అలౌకిక శక్తి, అలౌకిక దృష్టి. దివ్య నేత్రం ఎలాంటిది? అలౌకిక శక్తి. ఇక్కడుండి పరాలోకంలో ఉన్నటువంటి దైవం యొక్క జ్ఞానాన్ని పొందాలన్నా, వారు చెప్పే మెసేజ్ మనం తీసుకోవాలన్నా, మనం ఈడేమన్నా ఉద్ధరించాలన్నా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కావచ్చు, సత్యసాయిబాబా కావచ్చు, షిరిడి సాయినాథుడు కావచ్చు, వారు ధ్యానంలో ఉండే అక్కడి నుంచి మాస్టర్ చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇక్కడ పంచేవారు. ఎస్పెషల్లీ కర్తాల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి పత్రి సార్ గొప్ప గొప్ప కాన్సెప్ట్లు మాట్లాడుతున్నారు అన్నప్పుడు చెప్పేవారు మాస్టర్స్. ఏమని చెప్పేవారు? దివ్య లోకవాసుల యొక్క టెలిపతి ద్వారా ఆ జ్ఞానాన్ని అందరికీ పంచుతున్నారు అని చెప్పేవారు. మరి ఆ దివ్య లోకవాసులు ఇచ్చే మెసేజ్ మనం తీసుకోవాలంటే మన దగ్గర ఆ శక్తి ఉండాలి. ఆ శక్తి జ్ఞాన నేత్రము, ఆ శక్తి దివ్య చక్రము, దివ్య చక్షువు అని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. మరి ఇంకా గురువుగారు మనకి ఏమి బోధించారు, ఏమి తెలుసుకోవాలో ముందుకు వెళ్దాం. అది అలౌకిక శక్తి, అలౌకిక దృష్టి. ఆ దివ్య దృష్టిని నేను నీకు ప్రసాదిస్తున్నాను అన్నప్పుడు మరి ఎవరికి ప్రసాదించాడు ఆ దివ్య దృష్టిని? అర్జునుడికి ప్రసాదించాడు. ఎందుకు? ఆయనకున్న అర్హుడు కాబట్టి. ఎందుకు అర్హుడు? ఇంద్రియాలను జయించిన వాడు. ఈ ఆస్తుల కోసము, సంపదల కోసము, పేరు ప్రతిష్టల కోసం పాకులాడలేదు. మనసులో కూడా బాధపడలేదు. మేమెందుకు పాండురాజు పిల్లలమైనా, మేమెందుకు ఇంత హీనంగా జీవిస్తున్నాము, అరణ్యవాసం ఎందుకు చేయాలి, అజ్ఞాతవాసం చేయాలని వాళ్ళు మనసులో కూడా దుఃఖించలేదు. అందుకని ఇంద్రియాలను జయించినాడు కాబట్టి ఆయనను ఆ దివ్యమంగళ రూపాన్ని దర్శించే అర్హత ఎవరికి కలిగింది? అర్జునుడికి కలిగింది. చూడండి, ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆ దివ్య దృష్టిని నేను నీకు ప్రసాదిస్తున్నాను అన్నప్పుడు అది ఒక అద్భుతమైన గడియ, ఒక అద్భుతమైన సన్నివేశం. సర్వసాధారణంగా అది జరిగే పని కాదు. ఎందుకు జరగదు? చర్మచక్షులతో గ్రహించలేదు, దివ్య నేత్రంతోనే గ్రహించగలుగుతాడు. అందుకని ఆయన కూడా ధ్యానం చేయలేదు కదా. అందుకని చెప్తాడు కదా యుద్ధంలో, అర్జున జ్ఞానివిగా, యోగివిగా అని చెప్తాడు. ఏమి? యోగత్వం పొందు అంటాడు. మంచివాడే కానీ యోగం లేదు. యోగం అంటే ఏమి? సమభావన, సమస్థితి లేదు. ఎప్పుడైతే ధ్యానం చేసి యోగి అవుతాడో అందరూ ఆత్మస్వరూపులని తెలుసుకుంటాడు. అయ్యో నా తాత, మా పెద్దనాన్న, మా మేనమామని ఏడవడు, దుఃఖం అటు మాయమవుతుంది. అందుకని యోగివిక అన్నాడు. మరి ఎందుకు అర్హత వచ్చింది? దివ్య నేత్రం ఎందుకు ఇచ్చాడు? ఆయన ప్రాపంచికమైన ఇంద్రియాల నుంచి జయించాడు. అంతరేంద్రియమైన మనసుని కూడా జయించాడు కాబట్టి అర్హత కలిగించాడు. అందుకని ఇక్కడ చక్కగా వేదవ్యాసుల వారు ఎంత అద్భుతంగా వాక్యం చేశారంటే, సర్వసాధారణంగా అది జరిగే పని కాదు. ఈ చర్మచక్షులను దర్శించడం అసాధ్యం. అందుకని ఏం చేశాడంటే ఆయన ఎవ్రీ రూల్ హ్యాజ్ యాన్ ఎక్సెప్షన్.
అన్నట్లుగా ఆ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ సన్నివేశాన్ని రూపకల్పన చేశారు వేదవ్యాసుల వారు. కొన్నిసార్లు కొన్ని రూల్స్‌ని బ్రేక్ చేస్తాము. ఆ విధంగానే శ్రీకృష్ణ పరమాత్మ రూల్ బ్రేక్ చేసి అర్జునుడికి ఆ దివ్య మంగళ రూపాన్ని దర్శించాడు. దివ్య నేత్రాన్ని ప్రసాదించి, ఆ నేత్రంతో నన్ను దర్శించు అని ఆ యొక్క యుద్ధ ప్రాంగణంలో అంత స్తంభింపచేసి ఒక అర్జునుడికి మాత్రమే ఆ దివ్య మంగళ రూపం దర్శనము జరిగింది. ఒక ముగ్గురికి జరిగింది అంటారు. అర్జునుడికి, ఆంజనేయ స్వామికి, విదురుడికి అని చెప్తారు. ఎందుకంటే ఆ ప్రాంగణంలో ఆ రెపరెపలాడుతూ జెండా మీద ఆంజనేయుడు ఉంటాడు కాబట్టి ఆంజనేయుడికి, విదురుడు అంతా దర్శించి ఎవరికి చెప్తున్నాడు? ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు కాబట్టి, ధృతరాష్ట్రుడు చెప్తే విన్ని గ్రహించగలుగుతాడని గాని దర్శించలేడు. ఎందుకంటే ఆయనకు చర్మచక్షువులే లేవు కాబట్టి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే, ఓహో! జ్ఞాన నేత్రం కావాలనా? దివ్య చక్షువు కావాలనా? అప్పుడే మనము పైనున్నటువంటి ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క లోకాలను దర్శించగలుగుతామా అని ఈ శ్లోకంలో మనకి వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకని చెప్పాడు, సామాన్య దృష్టితో నువ్వు నన్ను చూడలేవు. అంటే ఈ చర్మ చక్షులతో నువ్వు నన్ను చూడలేవు. కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అని ఇచ్చాడు. ఆయన అర్జునుడు ఈ ఇంద్రియాలను జయించాడు కాబట్టే ఆయనకి ఈ ఆప్షన్ ఉంది. ఈ వరం ఇచ్చాడు. మనం ఇంకా ఎక్కడ పరిగెడుతున్నాము? ఇంద్రియాల వెంటే పరిగెడుతున్నాము. అందుకని ప్రతిసారి ఇంద్రియాలను షట్ డౌన్ చేసేయి అన్నాడు. అప్పుడు గూడా నువ్వు ఏదో ఒక రోజు ఆస్ట్రల్ మాస్టర్స్ నుంచి చక్కగా వేరే లోకాలను దర్శించగలవు, ప్రయాణించగలవు. అక్కడి నుంచి నువ్వు కూడా ఇన్ఫర్మేషన్‌ని తీసుకోగలవు టెలిపతి ద్వారా అని చెప్పేవారు. మరి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలియాలి అంటే, ఇలాంటి మెళకువలు తెలియాలి అంటే, సాధన మెళకువలు తెలియాలి అంటే భగవద్గీత చదవాలి. శ్రీకృష్ణామృతం పీఎంసీలో వస్తుంటది, దర్శించండి. మీరు వినడమే కాకుండా నలుగురికి పంచితే మీరు సేవ చేసిన వారు అవుతారు. ఒకరికి మనం ఇస్తే భగవంతుడు ఇంకొక రూపంలో మనకు కావాల్సింది ఇస్తాడు అని పత్రి సార్ చెప్పేవాడు. పంచే కొద్దీ పెరుగుతుంది అననేసి. నేను జ్ఞానాన్ని పొందాను, నా దగ్గరనే అంటిపెట్టుకోవాలి అని అనుకుంటే మూర్ఖత్వం. అందుకని పత్రి సార్ పొందు, పంచు అనే ఒక గొప్ప సూత్రాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఎంత సాధన చేసి నీలోనే అట్టిపెట్టుకుంటే ఆ దివ్య జ్ఞానాన్ని తపోలోకవాసివి అవుతావు. మరి జన్మ తప్పదు అని చెప్పేవారు. మరి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలియడం కోసము వీక్షించండి పీఎంసీ ఛానల్‌ను, శ్రీకృష్ణామృతాన్ని. ఎన్నో విషయాలున్నాయి. శ్రీకృష్ణామృతమే కాదు, ఎంతోమంది మాస్టర్స్ దివ్య జ్ఞానాన్ని అందిస్తూ వస్తున్నారు. ఆ జ్ఞానం పొందాలి, మనం ఆచరించాలి, మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. ఏం మై డియర్ ఫ్రెండ్స్? ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, ఇక సెలవు. మరొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పీఎంసీ ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.